నుంచి ఎట్లాంటి ఒక స్పష్టమైనటువంటి సమాధానం లేదు కదా. ఒక విషయం వినండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. కేంద్ర ప్రభుత్వం ఆన్సర్ ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వం ఆన్సర్ ఇవ్వాలి. బీజేపీ పార్టీ కాదు, కేంద్ర ప్రభుత్వము, ప్రభుత్వ ప్రతినిధి మీడియా ముందుకు వచ్చి ఎంతవరకు అయితే విషయాలు చెప్పాలనో అంతవరకే చెబుతారు, వెళ్ళిపోతారు. అన్ని విషయాలు విడగొట్టి చెప్పరు. ప్రభుత్వ ప్రతినిధిగా అన్ని విషయాలు చెప్పరు. ప్రభుత్వంలో కొన్ని కొన్ని దాచి డిస్క్లోజ్ చేయడానికి చాలా ఉంటాయి విషయాలు. అట్లా డిస్క్లోజ్ చేయరాని అంశం కాబట్టి వాళ్ళు ఎంతవరకు డిస్క్లోజ్ చేయాలో అంతవరకు డిస్క్లోజ్ చేసి వచ్చినారు. దాన్ని మనం అర్థం చేసుకోవాలా. ఇంకా ప్రభుత్వం ఇంకా విడదీసి చెప్పాల్సింది, అన్ని విడదీసి చెప్పాలని అన్ని చెప్పరు కదండి. ఎట్లా చెప్తారు? అన్ని చెప్తారా? అట్లాంటప్పుడు ఇక ప్రభుత్వం ఎందుకైతుంది? ఇంకా అట్లాంటప్పుడు ఇక మిగతా ఇప్పుడు ఏది చెప్పాలన్నా అనేక అంశాలని మన బ్యాక్ డ్రాప్ లో పెట్టుకొని మాట్లాడాల్సి ఉంటుంది. ప్రతినిధిగా, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా మాట్లాడేటప్పుడు అనేక అంశాలు ఉంటాయి. అవి విదేశీ వ్యవహారాలకు సంబంధించి కావచ్చు, విదేశీలతో బట్ బట్ ఉన్నటువంటి బట్ సత్సంబంధాల రవికుమార్ గారు ఈ అంశం పైన చాలా ఉంటాయి. తెలంగాణకు సమాధానం చెప్పాలి. చాలా సందర్భాల్లో తేజస్వి సూర్య లాంటి వాళ్ళు కావచ్చు, లేదంటే పార్లమెంట్లో గతంలో మోడీ చేసినటువంటి కామెంట్లు కావచ్చు. రేవంత్ తెలంగాణ వ్యక్తి, మోడీ గుజరాత్ వ్యక్తి. కాంగ్రెస్ నుంచి రేవంత్ ఉన్నారు, బీజేపీ నుంచి అక్కడ గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నారు, ప్రధానమంత్రి మోడీ ఉన్నారు. సో అందుకే కక్ష తీర్చుకుంటున్నారు తెలంగాణ మీద. తెలంగాణకు పెట్టుబడులు రావట్లేదు. తెలంగాణ విస్తీర్ణం పరంగా కూడా, పారిశ్రామికంగా భూముల విస్తీర్ణంలో కూడా చాలా హెక్టార్లు ఎక్కువ. ఈవెన్ మహారాష్ట్ర, తమిళనాడు కంటే కూడా తెలంగాణ పెట్టుబడులకు ఎక్కువగా అవకాశాలు ఉన్నటువంటి భూమి. సో అట్లాంటిది తెలంగాణ ఈరోజు ఎక్కడికో 20వ స్థానానికి వెళ్తున్నటువంటి, 13వ స్థానానికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. బట్ ఎందుకు తెలంగాణ మీద ఎందుకు ఇంత వివక్ష చూపిస్తున్నారన్నది కూడా ప్రశ్నే కదా. ఇది నేను చెప్తున్నటువంటి పాయింట్ కాదు, నీతి ఆయోగ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ సర్వే ఇచ్చినటువంటి వేదిక. అదే ఒక నిమిషం శ్రీకాంత్ గారు, తెలంగాణ ప్రజలపైన ఎందుకు వివక్ష చూపిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? తెలంగాణ విద్యార్థులపైన ఎందుకు వివక్ష చూపిస్తున్నారు? తెలంగాణ రైతులపైన ఎందుకు వివక్ష చూపిస్తున్నారు? హైదరాబాద్ లో మీకు ఒక ఎమ్మెల్యే లేరని, ఒక కార్పొరేటర్ లేరని హైదరాబాద్ ప్రజల పట్ల ఎందుకు మీరు వివక్ష చూపిస్తున్నారు? హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజలను మీరు ఎందుకు హింసిస్తున్నారు? ఈ వివక్ష మీరెందుకు చూపిస్తున్నారు? మరి ఇట్లా కూడా నేను కౌంటర్ చేయొచ్చు, చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. చెప్పనా? చెప్పనా? హైదరాబాద్ పైన మీరు ఎందుకు వివక్ష చూపిస్తున్నారు చెప్పండి. 22A పక్కన పెట్టండి. ఇక్కడ బిల్డింగ్లు కట్టుకున్న వాళ్ళకి మీరు కరెంట్ కనెక్షన్ ఇవ్వట్లేదు, ఎన్ఓసీలు ఇవ్వట్లేదు. మీరు లంచాల అవతారం ఎత్తినారు మీ అధికారులు, మీ యొక్క నాయకులందరూ కలిసి. అంటే సార్ అంశాలు ఓకే, అంశాలు ప్రస్తావించిన నన్ను మాట్లాడివ్వండి. ఎందుకు అన్ని అనుమతులు ఉన్న తర్వాత కూడా హైడ్రా అనే దాన్ని ప్రయోగించి ఎందుకు తెలంగాణ, హైదరాబాద్, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలని ఆందోళన గురి చేస్తున్నారు? ఎందుకు కక్ష తీర్చుకుంటున్నారు? మీరు ఎందుకు వివక్ష చూపిస్తున్నారు? అట్లా కాదు సార్, మాట్లాడాలంటే చాలా ఉంటాయి. మీరు నేను అందరం చిన్న వాళ్ళ విదేశీ వ్యవహారాల గురించి ఆ ప్రభుత్వ అధికారి మాట్లాడిన దాని గురించి వివరించి మనం మాట్లాడుకునే స్థాయి మనకు లేదు. ఎంతవరకైతే డిస్క్లోజ్ చేయారో అంతవరకు డిస్క్లోజ్ చేశారు, అయిపోయింది. దాన్ని పట్టుకొని లాగుతూ పోతుంటే నేను చాలా లాగుతాం మరి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రవికుమార్ గారు, థ్యాంక్ యూ కార్తిక్ గారు, థ్యాంక్ యూ నుమాన్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. హరీష్ రావు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. మరి 98% తీసేస్తే ఇన్ని